హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. చాలామంది గిబ్లీ ఆర్ట్ ఇమేజెస్ని యూజ్ చేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో డీపీలు తెగ చేంజ్ చేస్తున్నారు కదా. సింపుల్గా 2 minutesలో ఈ పిక్చర్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ గిబ్లీ ఆర్ట్ ఇమేజెస్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి కదా. సో మనం కూడా ఇవి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేనైతే చాట్ జీపీటీ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి GROK AI అసిస్టెంట్ యాప్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. యాప్ ఇన్స్టాలేషన్ అయినాక మన ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. వన్స్ ఒకసారి సైన్ ఇన్ అయినాక లెఫ్ట్ సైడ్ బాటంలో ప్లస్ మార్క్ అనేది ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఫోటో అప్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మనకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని టిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయినాక అక్కడ చిన్న ప్రాంప్ట్ అనేది రాయాలి. నేనైతే కన్వర్ట్ ఇంటూ గిబ్లీ స్టైల్ అని చెప్పేసి ఇచ్చాను. ఫోటో అయితే ఫైనల్గా జనరేట్ అయిపోతుంది. చూడాలి ఎలా వస్తుందో. పిక్చర్స్ అనేవి గిబ్లీ స్టైల్లో కన్వర్ట్ చేసుకోవడం అనేది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ యాప్లో అయితే. ఫైనల్గా అయితే నా ఫోటో జనరేట్ అయినాక ఇలా వచ్చింది. వన్స్ ఇమేజ్ జనరేట్ అయినాక రైట్ సైడ్ మనకి ఫోటో సేవ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడితో ఆగకుండా నెక్స్ట్ వేరే ఫోటో కూడా సెలెక్ట్ చేసి నేనైతే ఇచ్చాను. ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి. ఇలా మనకి డైలీ లిమిట్ 2 to 3 పిక్స్ మాత్రమే చేసుకోగలం. ఎందుకంటే ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాను కాబట్టి మనకి లిమిట్ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ పిక్చర్స్ కావాలంటే మాత్రం చాట్ జీపీటీ ప్లస్ ఇంకా ప్రీమియం ఇలాంటివి ఉంటాయి కాబట్టి అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఓన్లీ గిబ్లీ ఆర్ట్ ఇమేజెస్ కన్వర్ట్ కోసమే అయితే మాత్రం ఈ గ్రోక్ యాప్ అనేది బెటర్ అనిపించింది. సో నేనైతే ఈ యాప్ అనేది ప్రిఫర్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫొటోస్ జనరేట్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగొచ్చు. నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రేఖ ఫ్రమ్ వైజాగ్ కపుల్ ఛానల్.